హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మినప వడియాలండి. ఎండాకాలం వచ్చిందంటే ఎన్ని రకాల వడియాలు పెట్టేసుకుంటున్నారు అందరూ కూడా కదండీ! కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మనం మినప వడియాల గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. కలుపు కూరల్లో చక్కగా వాడుకోవచ్చు. ఉత్తి నోటితో కూడా ఇవి వేపుకొని చక్కగా తినొచ్చండి. కమ్మగా, బలంగా ఉండే ఈ వడియాలనైతే పెట్టే విధానం చూపిస్తాను. నేనైతే ఒక అరకిలో మినపప్పునైతే నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే అందులో కావాల్సిన అల్లం, ఈ అల్లాన్ని కూడా స్టోరేజ్ చేసే వీడియోని మన ఛానల్‌లో పెట్టానండి. ఫుడ్ స్టోరేజ్‌లో ఉంటుంది. ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూసేయండి ఒకసారైతే. చక్కగా వర్కింగ్ చేసే వుమెన్స్‌కైతే చాలా బాగా ఉపయోగపడుతదండి. ఇక నేను అలా స్టోర్ చేసుకున్న అల్లాన్నయితే ఒక ముక్కయితే తీసి బయట పెట్టుకున్నాను. అందులో 2 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఈ ఎండుమిర్చి, చక్కగా అల్లం మిక్సీ పట్టేసుకున్నామంటే బరకగా ఈ మసాలా అయితే తయారైపోతుంది. మీకు ఇష్టమైతే ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇక ఇదిగోండి గారెల పిండికలాగా కొంచెం గట్టిగా, మరీ మెత్తగాను కాదు, మరీ అలాగని బరకగాను కాదు. చక్కగా రుబ్బుకున్న ఈ మినప్పిండిని కొంచెం మనం సాల్ట్ సరిపడా అంటే నోట్లో పెట్టుకుంటే ఉప్పగా మాత్రం తగలకూడదండి. కొంచెం చప్పగానే ఉండాలి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా! మనకి ఆ వడియాలు ఎండిపోయిన తర్వాత ఉప్పుగా ఉంటాయండి. సరిపడా ఉప్పు వేసుకుంటే కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇక ఈ మసాలా అయితే ఇందులో వేసేస్తున్నానండి. పండుమిర్చి, తర్వాత అల్లం, ఈ 2 మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అయితే ఇందులో వేసేసాను. ఇవి 2 కూడా బాగా కలుపుకోవాలండి చక్కగాను. ఇక ఇది ఎర్లీ మార్నింగే చేసేసుకోవాలండి. ఇంకా ఎండ రాకుండానే చక్కగా పొద్దున్నే ఒక 7, 8 కల్లా పెట్టేసుకున్నామంటే మనం మార్నింగే మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ ఎండిపోవాలండి. బాగా ఎండ కాస్తది అనుకున్నప్పుడే మాత్రమే పెట్టుకోవాలండి ఇవి. లేకపోతే చలివాసన వచ్చేస్తదండి. మినప్పిండి కదా! మనకి స్మెల్ అనేది తేడా వచ్చి మొత్తం ఖరాబ్ అవుతాయి. కాబట్టి మనకు బాగా ఎండ కాసినప్పుడు మాత్రమే ఈ వడియాలను పెట్టుకోవాలి. ఇయి కూడా ఎలాగంటే చిన్న చిన్నవండి. మనం లేదంటే చిన్న చిన్న పాలిథీన్ కవర్‌లో కూడా పాల ప్యాకెట్స్, ఆయిల్ కవర్‌లు ఉంటాయి కదా! అలాంటి ఆటిల్లో కూడా వేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే చిన్న చిన్నవి కూడా వస్తాయి. నేనైతే చేత్తో పెట్టేస్తున్నానులెండి. ఒకవేళ మీకు ఇంకా చిన్నవి కావాలంటే గనక అలా కూడా పెట్టుకోవచ్చు. ఒక మెత్తటి క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని ఇక అది అలా నేను డాబా పైనైతే వేసేసుకున్నానండి. చక్కగా ఎండ కాసిన చోటే పెట్టుకొని వడియాలనేది పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇవేంటంటే మనకి చాలా కమ్మగా ఉంటాయండి తింటుంటే. మీరు చాలా వరకు ఫంక్షన్స్‌లో చూసే ఉంటారు. మన మజ్జిగలో మిరపకాయలని, గుమ్మడి వడియాలని, చిట్టు వడియాలని చెప్పి చక్కగా వేపి సైడ్ డిష్‌ల్లా పెడుతూ ఉంటారండి. చాలా ఫంక్షన్‌లో మీరు చూసే ఉంటారు. అయితే అవే ఇవ్వండి. చక్కగా చాలా కమ్మటి ఆ అల్లం వాసన, పండుమిర్చి కారం, కొంచెం లైట్‌గా సాల్ట్ తోటి చాలా బావుంటాయి. ఉత్తినోటితోనైనా తినొచ్చండి. ఇగోండి ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా! ఇలాగా. ఇక సాయంత్రం పూటకి చక్కగా మళ్ళీ ఇవి ఎండిపోయినాయండి. ఇలా చక్కగా ఎండిపోయినియి. అయితే నేను సాయంత్రం పూట ఏం చేశానంటే ఇంకా లైట్‌గా వెనకమాలకు కూడా తిరగేసి మళ్ళీ మరుసటి రోజు కూడా ఎండబెడదామని చెప్పేసి ఎండబెట్టానండి. ఆ తర్వాత మూడవ రోజున నేను ఇంకా తీసేద్దామని చెప్పేసి ఇంకా వడియాలు ఒలిచేయడానికి ఈజీగా వచ్చేస్తాయండి. అప్పుడేం చేయాలంటే వీటిని తిరగేయాలండి. ఇలా క్లాత్ అనేది తిరగేసేసి దానిపైన నీళ్లు చిమ్మాలండి ఇలాగా. నీళ్లు చిమ్మామంటే మనకి ఈజీగా మనకి పిండి వడియాలు ఒలిచేసుకుంటే ఎలా వచ్చేస్తాయో అలాగే ఈజీగా వచ్చేస్తాయి. నార్మల్‌గా అయితే కవర్ మీద పెట్టుకున్నామంటే అసల మార్నింగ్ పెడితే ఈవినింగ్‌కి ఇలా జారిపోయినట్టు అన్నీ పోగడిపోతాయండి. కానీ కవర్లు మంచిది కాదు అని అంటున్నారు కదా! ప్లాస్టిక్. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ నేను క్లాత్‌తోనే పెడుతున్నానండి. ఇదిగోండి చూడండి చక్కగా ఎలా ఊడొచ్చేస్తున్నాయో. లోపలంతా గుల్లగా వచ్చేసింది చూసారా? ఆ లోపల గుల్లగా ఉంటుంది. పైకేమో డొప్పలాగా ఉంటుందండి. అంతే వీటినైతే మనకి వంకాయ ఇగురులోను, గుడ్లు వండుకున్నా, లేదంటే ఏదైనా కలుపుకూరలండి ములక్కాడ కర్రీ వండుకున్న అలాంటి వాటిల్లో చక్కగా, లేదంటే 4 ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చక్కగా ఒక టమాటా యేసుకొని ఈ వడియాలు చక్కగా వేపేసి ముందు, తర్వాత ఆ కర్రీ వండుకున్నా కూడా చాలా బావుంటుందండి. సింపుల్‌గా పెసరపప్పుతోనైనా, మినపప్పుతోనైనా చక్కగా చేసుకునే చిట్టు వడియాలైతే ఇవండి. అయితే పెసరపప్పుతో చేసుకునే వడియాలైతే గనక మనం పులుసు కూరల్లో వాడుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఇగురు కూరల్లో వాడుకోవడానికి బావుంటాయండి. వీటినేంటంటే ఓ రోజంతా చక్కగా ఎండబెట్టుకున్న తర్వాత జిప్‌లాక్ కవర్స్‌లో గానీ, లేదంటే ఎయిర్ టైట్ డబ్బాలో గానీ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక 1 ఇయర్ పాటు నిలవుంటుంది. అదే బయటుంచితే గనక ఒక 6, 7 నెలల మించి ఎక్కువ ఉండదండి. లేదంటే మళ్ళీ వీటికి పురుగు పట్టే అవకాశం ఎక్కువుంటుంది. తీపి కదా మినపప్పు, పెసరపప్పు అనేవి తొందరగా పురుగు పడతాయి కాబట్టి బయట ఎక్కువ రోజులు ఉంచకండి. తర్వాత వీటితో కర్రీ కూడా వండి చూపిస్తానండి ఇదే వీడియోలో మీకు. నేనైతే గుడ్లు కాంబినేషన్‌లో ఈ మినపప్పు వడియాలతోటి ఇగురైతే వేస్తున్నాను. అయితే
ముందుగా ఎగ్స్ అయితే ఎగ్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టడం వల్ల చక్కగా టైము గ్యాస్ రెండు సేవ్ అవుతాయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో 2 గుప్పెళ్ళ మినపొడియాలు అయితే తీసుకున్నాను. ఇవి మంచి దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. అలాగే ఇదే గిన్నెలో ఇంకొంచెం నూనె వేసుకొని కొంచెం పసుపు వేసేసి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గుడ్లకి పెంకి తీసుకున్న తర్వాత అలా యాస్టీజ్ వేసేయకుండాను కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకుంటే కనుక గుడ్లు అనేవి మనకి వేగేటప్పుడు తోలకుండా పిల్లలు గాని మగవాళ్ళు గాని మనం గాని ఎవ్వరమైనా సరే కంపల్సరీ పాటించాల్సిందండి గుడ్లు వేపేటప్పుడు. లేదంటే చాలా మందికి ఈ నూనె పేలి ముఖం మీదకి చేతుల మీదకి వస్తూ ఉంటుందండి. ఇక అందుకని చెప్తున్నాను. అలాగే అదే గిన్నెలో గుడ్లు తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు. అందులోనే కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత గ్రేవీ కోసం వచ్చేసరికి 2 పెద్ద టమాటాలని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇక ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం సరిపడా కారం కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. అప్పుడు మనకి ఆ టమాటా ప్యూరీ కూడా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు అందులో సరిపడా గ్రేవీకి మనకి వాటర్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వాటర్తో పాటు వడియాలు గుడ్లు అనేవి వేసేయకూడదండి. ఎందుకంటే వడియాలు ఎక్కువగా ఉడకడం వల్ల విడిపోయినట్టు అవుతాయండి. కాబట్టి ఆ గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు అందులో మనం ఆల్రెడీ వేయించుకున్న వడియాలు తర్వాత ఎగ్స్ వేసేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు నిదానంగా మీడియం మంట మీద ఉడకనిచ్చామంటే చక్కగా ఎగ్ కర్రీ వడియాలతోటి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులో ఏంటంటే కొంచెం ధనియాల పొడి వేసుకున్నామంటే సరిపోతుంది. ఎటువంటి గరం మసాలాలు అలాంటివి ఏమీ అవసరం లేదండి. న్యాచురల్గా కొంచెం నేను గుడ్లు ఉన్నాయని చెప్పేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడాను అంతేనండి. కొంచెం ధనియాల పొడి వేసాను. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు. ఇదండి చాలా సింపుల్గా చక్కగా మినపొడియాలతోటి ఎగ్ కర్రీ అయితే కాంబినేషన్ ఇలా ఉంటుంది. మిగతా వెజిటేబుల్స్తో కూడా చక్కగా సింపుల్గా ఇలాగే చేసేసుకోవచ్చండి. మరి నచ్చిందా మరి మినపొడియాలు పెట్టుకోవడం కానీ? పెసరొడియాలు కూడా ఇలాగేనండి. కాకపోతే కొంచెం పులుపు వేసుకుంటాం అందులోను, అంతే తేడా. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.